తొలగించి మమ్ము ధన్యులను చేయగా. 1917వ సంవత్సరం బాబా మహాసమాధికి సరిగ్గా 16-17 నెలల ముందు బాబా గారు హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్ళినటువంటి రోజు ఈరోజు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, హేమాడ్ పంత్కు సంబంధించి ఆయన యొక్క ప్రేమ, ఈ హేమాడ్ పంత్ ఇంట్లో బాబా భోజనానికి సంబంధించి ఆ స్ఫురణ కలిగినటువంటి ఆ రోజు నాకు కలిగినటువంటి భావన, ప్రేమే పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైనటువంటి లీల. అంటే ప్రేమ అందరికీ ఉంటుంది, ప్రేమ అందరికీ అన్ని రకాలైన ప్రేమ ఉంటుంది. కానీ పరమాన్నమంత స్వచ్ఛమైనటువంటి మధురమైనటువంటి ప్రేమ అంటే హేమాడ్ పంత్ యొక్క ప్రేమ రంగరిస్తే పరమాన్నంగా మారింది. ఆ పరమాన్నంగా మారినటువంటి ప్రేమను ఆస్వాదించడానికి బాబా హేమాడ్ పంత్ ఇంటికి స్వయంగా ఫోటో రూపంలో వెళ్ళారు. ఈ విధంగా హేమాడ్ పంత్ ఇంటికి బాబా భోజనానికి వెళ్ళినటువంటి రోజు. హేమాడ్ పంత్ యొక్క ప్రేమను మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. బాబా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే తన ప్రేమను రంగరించుకొని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబా వస్తాడనేటువంటి విశ్వాసమే విందైంది ఆ రోజు. ఒక సాధువు స్వప్నంలోకి వచ్చాడు, నీ ఇంటికి నేను భోజనానికి వస్తా అన్నాడు. కానీ ఆ సాధువు ఎవరో తెలియదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏమిటంటే, స్వప్నంలో వచ్చినటువంటి ఆ సాధువును కూడా బాబా స్వరూపంగానే భావించాడు. అందుకని శ్రీ సాయి సచ్చరితలో ఒక చోట రాస్తారు హేమాడ్ పంత్, మీరు వీధుల్లో తిరుగుతున్నా, అరణ్యాల్లో తిరుగుతున్నా, మరి ఇంకెక్కడ తిరుగుతున్నా, మీకు ఎవరు ఎదురు వచ్చినా అది నేనే అన్నారు. దాన్ని బాగా మనసులో బాగా హేమాడ్ పంత్ పట్టించుకున్నారు. కాబట్టి అంత విశ్వాసమే బాబా హోలీ పౌర్ణమి రోజు వారి ఇంటికి వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి లీలను వారు చదివించారు. ఈరోజు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, దాని కథని మీకు చెప్తాను. సాధారణంగా బాబా పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భావావేశం వస్తుంది. ఆ భావావేశానికి నేను ఎప్పుడూ లోను కావద్దు అనుకుంటాను. కానీ ఈసారి ఆ భావావేశానికి లోనయ్యాను. ఆ భావావేశం ఏమిటంటే, ఈ వరాల సాయి మందిరంలో ఈ హోలీ పౌర్ణమి రోజు హేమాడ్ పంత్ యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవాలనుకున్నాను. అది బాబా ఆజ్ఞ, రైట్. ఏం చేశానంటే, బాబా ఆజ్ఞ అయింది, కానీ అతి తెలివితో నేను వ్యవహరించడం వల్ల. ఎందుకంటే 30 రోజులు టైం ఉంది, అది నా చేతిలో లేనటువంటి పని. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది మన చేతుల్లో ఉన్నటువంటి పని. బాబాకు చిన్నమాల వేస్తామా, పెద్దమాల వేస్తామా, ఇదంతా తర్వాత విషయం. బాబాకు అలంకరణ చేస్తామా లేదా తర్వాత విషయం. కానీ కార్యక్రమం జరగడం 100% అది తథ్యం. బాబా ఆజ్ఞ అయిన తర్వాత భావావేశంతో అసలు ప్రాక్టికాలిటీని ఏమాత్రం కూడా ఆలోచించకుండా అజ్ఞానంతో ఒక మాట అనేశాను, ఈరోజు హేమాడ్ పంత్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకుందామని చెప్పి. కానీ బాబా నిర్ణయం వేరు, బాబాకు తెలుసు. ఎందుకంటే అది నా చేతిలో లేనటువంటి పని, శిల్పి చేతిలో ఉన్నటువంటి పని. కరెక్ట్ 10 రోజుల ముందు దాకా కూడా మీరు హాయిగా నిద్రపోని సార్ గుండె మీద చేసుకొని విగ్రహం మీ ఇంటికి వస్తుంది అన్నాడు. సరే నాయనా, ఇంత నువ్వు కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నావు, కానీ నాకు మాత్రం ఎందుకో 10 రోజులే సమయం ఉంది, నాకు అంత నమ్మకం లేదు అని. అదేవిధంగా ఆ మోల్డ్ తయారైంది, కానీ దానికి ఏ తుది మిరుగులు ఆయన దిద్దలేదు నిన్నటి వరకు కూడా. అప్పుడు అనిపించింది, మన చేతిలో లేనటువంటి దాన్ని, బాబాకు సంబంధించినటువంటి విషయాన్ని మనము ఎట్లా ప్రామిస్ చేస్తాం? మన చేతిలో ఉన్నటువంటి పని, మన శక్తి యుక్తి, అదేవిధంగా బాబా యొక్క కృప, ఇవన్నీ తోడైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అది 3వ వ్యక్తి పైన ఆధారపడ్డటువంటిది. మీ అందరికీ తెలుసు, మామూలుగా క్రియేటివ్ వర్క్ చేసేవాళ్ళు, ఈ శిల్పులు కానీ లేకపోతే ఇతరత అనేక, ఈవెన్ మన ఇంట్లో ఒక మంచం చేయించుకుంటేనే మీకు ఎందుకు సార్ 4 రోజుల్లో ఇచ్చేస్తా అంటారు, కానీ 40 రోజులైనా మంచం ఇంటికి రాదు. అది పనివాడి చేతిలో ఉన్నటువంటిది. అది ఆలోచించకుండా అతిగా భావావేశానికి లోనైపోయి
అనవసరంగా మాట ఇయ్యాల్సి వచ్చింది. ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో నేను మాట తప్పినటువంటిది, నేను భావావేశంతో ఆలోచించినటువంటిది, నేను నా చేతిలో లేనటువంటి దాన్ని హామీ ఇచ్చినటువంటిది ఇది ఒకటే. ఇది కూడా ఎందుకు బాబా అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించారు. భవిష్యత్తులో ఇటువంటివి ఏవైనా వస్తే అనవసరంగా నోరు జారకుండా పనిని బట్టి, వ్యవహారాన్ని బట్టి ఎప్పుడు అది వస్తే ఆ రోజుకు నువ్వు ప్రకటించుకోవాలి తప్ప ముందుగా ఈ భావావేశాలు, అనవసరంగా అతి తెలివితో అంచనా వేయడాలు, వీటిని మానుకోమని చెప్పి ఒక పాఠాన్ని ఈ హోలీ పౌర్ణమి ద్వారా బాబా తెలియజేశారు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను ఆడదామనుకుందల్లా ఆడిచ్చాడు. ఇప్పటి వరకు 10 ఏళ్లలో నేను అనుకున్నది, నేను ఆడదామనుకుంది అన్నీ ఆడిచ్చాడు. కానీ ఒకసారి ఓడగొట్టాలి కదా, ఓడగొట్టేశాడు. రే ఎప్పుడు ఈ గెలుపే కాదు, ఓటమిలో కూడా ఎంత బాధ ఉంటుందనేది. ఎందుకంటే 4 రోజుల నుంచి నిద్ర లేదు. ఏమి సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక మాట వచ్చిందంటే అది 100% జరగాలి. 2 విషయాల్లో బాబా, మొదటి విషయంలో ఆల్రెడీ ఒకసారి ఒక దెబ్బ కొట్టాడు, పట్టించుకోలేదు. ఎందుకంటే అది అంత నెసెసరీ అప్పుడు కాదు. అది గురు పౌర్ణమి సందర్భంగా బాబా భక్తులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అన్నీ చేస్తున్నప్పుడు భజనమాలను ట్రాన్స్లేట్ చేయించాలనుకున్నాను. డేట్ ఫిక్స్ చేసేసుకున్నాను. ఒక ట్రాన్స్లేటర్కి ఇచ్చాను. కరెక్ట్ 4 పద్యాలు చేసి చేతులు ఎత్తేసాడు. ఇంకొక దానికి ఇచ్చాను. భాష నాకు నచ్చలేదు. ఎందుకంటే దాని మీద అంత ప్రెషర్ లేదు, ఇప్పుడే చేయాలనేటువంటిది. కాబట్టి 2 సార్లు ఓడిపోయాను. ఆఖరికి వాహిని గారు అన్నారు, ఇది ఎవ్వరి వల్ల కాదు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, దీన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసుకొని దాని యొక్క భావాన్ని అర్థం చేసుకొని దాని భావాన్ని కరెక్ట్గా రాయగలిగేటువంటి వాడు నువ్వే. అంటే చూడండి, ఇన్ని పనుల మధ్య నేను ఒప్పుకున్నందుకు ఇంకో పని నెత్తిపైన వేశాడు. అయినా సరే అది సాగుతుంది, అది జరుగుతుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు కూడా నేను ఒక బౌండరీస్ పెట్టుకోలేదు, ఒక టైం లైన్ పెట్టుకోలేదు. కానీ దీనికి టైం లైన్ పెట్టుకున్నాను. ఎందుకంటే హేమాడ్ పంత్ ఇంటికి బాబా వచ్చినట్టు రోజు హేమాడ్ పంతుని కూర్చుండి పెడితే బాగుంటుందని చెప్పి. కానీ బాబా ప్రణాళిక ఇంకొకటి ఉంది. నేను అతని ఇంటికి అతిథిగా వెళ్ళాను, కానీ హేమాడ్ పంత్ ఈరోజు ఇక్కడికి అతిథిగా రావడం ఏంటి? హేమాడ్ పంత్ అతిథిగా వచ్చేటువంటి రోజు ఇంకొకటి ఉంది. ఎందుకంటే చెప్పలేం, మే 19 తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు. ఆయన యొక్క సబ్జెక్ట్ కదా సచ్చరిత, అందుకోసం ఆపాడేమో. ఇట్లా అంటే బాబా యొక్క క్రీడ మనకు తెలియదు, మనం చాలా ఊహించుకుంటాం. కానీ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా పట్ల సర్వస్వ శరణాగతి ఉంటే, బాబా పట్ల ప్రేమ ఉంటే వస్తాడు అనుకుంటే వచ్చేస్తాడు 100%. అది హేమాడ్ పంతే మనకు నిదర్శనం. ఒక సాధువు వచ్చి చెప్తే బాబా వచ్చి చెప్పినట్టు ఎట్లా అవుతుంది? అది సాధువు వచ్చాడు, ఆయన ఎవరో తెలియదు. కానీ హేమాడ్ పంత్ యొక్క నిబద్ధత ఏంటంటే, అతను ఏమనుకున్నారంటే, ఆ రోజు బాబా సశరీరంతో వస్తారని చెప్పి నేను భావించట్లేదు, నేను భ్రమలలో లేను, నేను ఎవరిని కూడా మభ్యపెట్టాను. ఏదో ఒక రూపంలో వస్తారనుకున్నాను. ఏ రూపంలో, బంధువు రూపంలో, స్నేహితుడి రూపంలో, ఎవరి రూపంలో వచ్చినా సరే అది ఆ రోజు బాబా స్వరూపమే వారని అనుకున్నాను. కానీ బాబాయే చిత్రపట రూపంలో వచ్చేసరికి, అది చిత్రపట రూపంలో వస్తే బాబా వచ్చినట్టు ఎట్లా అవుతుంది? చిత్రపటం కదా, దానికి జీవం లేదు కదా. అనేక అనుభవాలు హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరితలో రాస్తారు కదా. ఒక ఇంట్లో ఒక బిడ్డకు బాగలేకపోతే బాబా ముందు అగరబత్తీలు వెలిగించి, అగరబత్తీల నుంచి వచ్చినటువంటి ఊదిని తీసుకెళ్లి ఆ బిడ్డకు పెడితే రోగం నయమైపోతుంది కదా. మరి బాబా స్వయంగా వారి యొక్క కరస్పర్శతో వెలిగించినటువంటి దునికి ఎంత మహిమ ఉందో, చిత్రపటానికి కూడా అదే మహిమ ఉంది కదా. కాబట్టి బాబా చిత్రపటం అనేటువంటిది అద్భుతమైనటువంటి జీవం ఉన్నటువంటి వారి యొక్క ఆత్మ నిక్షిప్తమైనటువంటి ఆ ఫోటో రూపంలో వారు వస్తారు అనేటువంటిది హేమాడ్ పంత్ ఎప్పుడు కూడా విశ్వాసం. బాబాకు బాబా చిత్రపటానికి తేడా లేదని చెప్పి, బాబా చిత్రపటం రాగానే భావోద్వేగానికి లోనైపోతాడు, స్వయంగా బాబానే వచ్చారని చెప్పి. అంటే అంత విశ్వాసమే విందు భోజనమైంది ఆ రోజు, ప్రేమే పరమాన్నమైంది. బాబాకు సచ్చరితలో రాస్తారనమాట హేమాడ్ పంత్ ఈ భోజనంలో ఏమేమి పెట్టారని చెప్పి. వడపప్పు, వడియాలు, ఊరగాయ, పప్పు, వంకాయ, పెరుగన్నము ఇవన్నీ రాస్తారు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవేమీ బాబా స్వీకరించలేదు. బాబా
బాబా ముందు రంగవల్లిక వేసి ఆ పదార్థాలన్నీ పెట్టాడు. కానీ బాబా హేమాడ్ పంత్ ఇంటికి రాకముందే హేమాడ్ పంత్ యొక్క ప్రేమ అనేటువంటి పరమాన్నాన్ని ఆస్వాదించేశారు, తినేశారు. ఆ పరమాన్నమే వారికి నైవేద్యం అయింది, ఈ పదార్థాలు కాదు. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చాం, మనం సమర్పించినటువంటి పదార్థాలు వారికి నైవేద్యం అనేటువంటిది మన తృప్తి కోసమే. కానీ మన ప్రేమయే వారికి నైవేద్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కానీ ఆయన ఆస్వాదించేటువంటిది, ఆయన స్వీకరించేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే. ఆ రోజు భక్తులందరూ కూడా దీనినే నమ్మారు. అంటే భక్తుడి యొక్క ప్రేమ ఎంత మధురంగా ఉంటే, ఎంత నిశ్చలంగా ఉంటే అంత కృపను బాబా చూపెట్టేటువంటి వారు. శ్యామ పట్ల ఎంత ప్రేమ కదా! బాబా ప్రేమ ఉందా శ్యామ పట్ల? బాబా ప్రేమ కంటే కూడా శ్యామ ప్రేమ కూడా చాలా గొప్పది. ఎందుకంటే నువ్వు తప్ప మరొకరు లేరు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో సాయి మహారాజ్ అనేటువంటి నామం ఎవరికి వస్తుంది? ఎంత ప్రేమ ఉంటే వస్తుంది. అందుకనే అంత నిశ్చలమైనటువంటి ప్రేమను నైవేద్యంగా స్వీకరించారు. మరి తన నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పలుకుతున్నటువంటి శ్యామ పట్ల బాబాకు ఎంత ప్రేమ ఉంది. బాబాను ఎంత ప్రేమిస్తే నా తరఫున శ్యామ వస్తాడని చెప్తాడు బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప వకీల్, నానాసాహెబ్ చందోర్కర్ గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు. నానాసాహెబ్ చందోర్కర్ కు కొడుకు కూతురునిస్తున్నటువంటి వియ్యంకుడు గొప్ప కోటీశ్వరుడు. అటువంటి వాళ్ళందరూ వచ్చి బాబా మీరు గ్వాలియర్కి రావాలి, గ్వాలియర్కి వచ్చి వివాహానికి హాజరు కావాలి అంటే నేను రానులే నాన్న, శ్యామ వస్తాడంటాడు. ఎంత ప్రేమ! అంటే మనం ఇచ్చేటువంటి ప్రేమకు ఎన్ని రెట్లు బాబా ప్రేమను అందిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. బాబాకు మనకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధానికి ప్రాతిపదిక కేవలం ప్రేమ మాత్రమే. ఆ ప్రేమయే బాబాకు మనకు ఎంత గొప్ప అనుబంధాన్ని పెనవేస్తుందంటే దాన్ని అసలు మనం ఎవ్వరము కూడా అసలు ఊహించలేము. చాలా మందికి మనకు ఆ గొప్ప అనుబంధానికి సంబంధించినటువంటి దాన్ని గుర్తించడం కూడా మనకు చేతకాదు తెలుసా. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా పట్ల మీకున్నటువంటి ప్రేమ, బాబాకు మీకున్నటువంటి ప్రేమను మనం ఇప్పటికీ మనం గుర్తించాం. అది ఎలా గుర్తించవచ్చు? ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడి దాకా రావడానికి ఎంత ప్రయాసపడాలి. సాధారణంగా ఇక్కడికి వెళ్ళాలంటే ప్రయాసపడాలి. కానీ ఈరోజు మనము ఎంతో ప్రేమతోటి నివేదన కార్యక్రమానికి వచ్చామే, అదే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమకు ప్రతిరూపం. ఆ ప్రేమకు ప్రతిరూపాన్ని మనం గుర్తించగలగాలి. గుర్తిస్తే అందులో ఆనందం ఉంటుంది. బాబాకు మనకు మధ్య ఉన్నటువంటి ప్రేమను ఎందుకు గుర్తించాలంటే ఆ ప్రేమను ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూ ఉంటే ఇతర విషయాలు ఏవి గుర్తుకురావు. అనవసరమైనటువంటి విషయాల పట్ల ఏ ధ్యాస లేకుండా కేవలం ఎప్పుడూ నేను బాబాతోనే ఉన్నాను అనేటువంటి గొప్ప అనుబంధం ఆయన పట్ల మనం పెంచుకునేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందంటే దానికి అవధులు ఉండవు. ఒక సాధారణమైనటువంటి చిన్న గ్రామంలో ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి శ్యామకు గయాలో గజారోహణ జరగడం ఏమిటి? కోటీశ్వరులో కూడా జరగదు. గొప్ప గొప్ప సంస్థానాధీశులు కూడా ఒక్కొక్కసారి చాలా అరుదు అక్కడ ఆ రోజుల్లో. అటువంటిది బాబా కృప వల్ల గజారోహణ జరుగుతుంది. ఏనుగు పైన ఊరేగిస్తాడు అక్కడ పాండా శ్యామాన్. ఎట్లా వచ్చింది ఈ అర్హత? ఒక సాధారణమైనటువంటి స్కూల్ టీచరు ఇంట్లో పడుకోవడానికి కూడా సరైనటువంటి జాగ లేకపోతే బంధువులు వస్తే రోజు స్కూల్లో పడుకునేటువంటి వాడు. ఎప్పుడూ కూడా జేబులో 4 పైసలు ఉండేటువంటివి కాదు. గయాయాత్ర పోవాలి, గ్వాలియర్ పోవాలి, అయోధ్య పోవాలి, కాశీ పోవాలి అని చెప్పి నందూరామ్ మార్వాడి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి తీసుకెళ్తాడు. అటువంటి స్థితి. మరి శ్యామకు ఎందుకు అంత గొప్ప ఉన్నతమైనటువంటి సత్కారం అక్కడ జరిగింది? కేవలం బాబా పైన పెంచుకున్నటువంటి ప్రేమ అనేటువంటి పెట్టుబడి మాత్రమే అది. శ్యామ కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజుల్లో కొన్ని వందల వేల రూపాయలు ఖర్చు పెట్టినా సరే అటువంటి గౌరవ సంస్కారాలు అక్కడ దక్కేటువంటివి కాదు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా అటువంటి అరుదైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చాలా మంది పొంగిపోతూ ఉంటాం. ఇది నా కేపబిలిటీని, నా కెపాసిటీని గుర్తించి వాళ్ళు నన్ను పిలిచారు అని చెప్పి. మొన్న షిరిడి పరిక్రమణ కార్యక్రమానికి పోయినప్పుడు అంతకుముందు పెద్దగా ఎవరు అక్కడ పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు. కానీ
తెలుగు వాళ్ళు వస్తేనే అది సక్సెస్ అవుతుందనేటువంటి దాంతో సాయి టీవీని అప్రోచ్ అయ్యారు. ప్రమోట్ చేసాం, అంతకంటే 3 సార్లు పోయాం. అప్పటి అప్రోచ్ వేరు, ఆ తర్వాత అప్రోచ్ వేరు. మన సంవత్సరం పోయినప్పుడు వాళ్ళే బస ఏర్పాటు చేసి అన్ని సకల మర్యాదలు చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. అది మన గొప్పతనమా? కాదు కదా. సాయి టీవీ బాబా అనేటువంటి తత్వాన్ని ప్రతి హృదయానికి ప్రతి గుండె వరకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను బాబా ఇచ్చారు. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అధపాతాళానికి పోయేది ఎక్కడ అంటే నా కృషి వల్లనే, నా వల్లనే ఇది జరిగింది అనేటువంటి దాంతో. అందుకు మనందరికీ కూడా ప్రత్యక్ష నిదర్శనం ఎవరో తెలుసా? హేమాడ్ పంత్. చాలా కొన్ని విషయాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఒక ఆయన చిన్న పుస్తకం రాశాడు. పుస్తకం రాసి కాపీ రైట్ ఫలానా అని చెప్పి రాసేసుకున్నాడు. హేమాడ్ పంత్ సచ్చరిత రాసినా సరే దానిపైన ఏ హక్కును తాను కోరుకోలేదు. ఇంతకంటే నిస్వార్థమైనటువంటి సేవ ఏది ఉండదు బాబా మార్గంలో. ఇంకా బాబా మార్గంలో హేమాడ్ పంత్ తర్వాత అనేక మంది మందిరాలు కట్టవచ్చు, అనేక మంది మఠాలు పెట్టవచ్చు, అనేక మంది అన్నదాన సత్రాలు కట్టవచ్చు. కానీ ఆయన చేసినటువంటి నిస్వార్థ సేవ వంటి సేవ మరెవ్వరూ కూడా చేయరు. ఎందుకు? బాబా అనుమతి ఇచ్చారు కదా, బాబా మహాసమాధి అయ్యారు కదా. అయిన తర్వాత అన్నీ కూడా తన కష్టార్జితం కదా ఈ యొక్క సచ్చరిత రచన అనేటువంటిది. బాబా అనుగ్రహంతో వారు రాశారు కదా. మరి ఎందుకో తను కాపీ రైట్స్ ఎందుకు ఉంచుకోవాలి? ఇది సాక్షాత్తు శ్రీ సాయి భగవానులది. ఆయనకు తప్ప దీని పట్ల హక్కు ఇంకో ఎవరికీ లేదనేటువంటి స్పృహ కలిగి ఉన్నటువంటి వాడు. హేమాడ్ పంత్ కాకుండా ఇంకెవరైనా సరే శ్రీ సాయి సచ్చరిత రాసి ఉంటే అది ఇంత అద్భుతంగా వచ్చేది కాదు. దాని పట్ల పూర్తి హక్కులు వారికే ఉండేటువంటి. కానీ హేమాడ్ పంత్ యొక్క గొప్ప విజ్ఞత, దేనిని కూడా వారు అనవసరంగా ఆయాచితంగా వారి జీవితంలో ఎప్పుడూ కూడా వారు స్వీకరించలేదు. ఈ గౌరవం కూడా సచ్చరితలో రాస్తారు. నేనెవరిని రాయడానికి శ్రీవారే నా చేతిలో కళాన్ని ఉంచి నా చేతిని త్రిప్పుతూ వారి చరిత్ర రాయించుకున్నానన్నారు. అంతే తప్ప నేను శ్రీ సాయి సచ్చరిత రాసాననేటువంటిది ఏ చోట కూడా ఎక్కడైనా పొరపాటున వస్తే నేనెవరిని రాయడానికి ఈ స్ఫురణంతా కూడా శ్రీ సాయి భగవానులదే అని చెప్పేటువంటి వారు. అంత నిస్వార్థమైనటువంటి మనస్తత్వం, ఆ నిస్వార్థమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన ఈ మందిరంలో ఉండాలనుకోవడం నా స్వార్థం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఎవరి సేవకు మనం గౌరవాన్ని ఇస్తాము. హేమాడ్ పంత్ సచ్చరితలో రాస్తారు, ఎవరి వల్ల అయితే నాకు ఈ సాయి పరమాత్మ దర్శనం లభించిందో, ఎవరి వల్లనైతే నాకు ఇక్కడ సుఖ సౌఖ్యాలు సాయి చరణాల వద్ద లభిస్తున్నాయో వారికి, ఎవరు వారు? కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్కు నేను ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి రాస్తారు సచ్చరితలో. అటువంటిది మధురమైనటువంటి సచ్చరిత మనకు అందించినటువంటి హేమాడ్ పంత్కు మనం రుణపడి ఉండకపోతే ఎలా? ఆయన రుణం తీర్చుకోకపోతే ఎలా? ఆయన రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నమే ప్రతి హోలీ పౌర్ణమికి ఆయనను, బాబాను సవినయంగా ఆహ్వానించి ఈ మందిరంలో భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఒక హేమాడ్ పంత్ ఇంట్లో జరుగుతుంది, వారి యొక్క ఆచారంగా దాన్ని స్వీకరించారు, అక్కడే జరుగుతుంది, తర్వాత ఇక్కడే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. అంటే సచ్చరిత ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే హేమాడ్ పంత్ నేర్పించినటువంటి పాఠం మనందరికీ కూడా కృతజ్ఞత, 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 ప్రేమ, ప్రేమ. ఈ 2 పదాలే ఉంటాయి. మీకు సచ్చరిత మొత్తం చదవండి, ఈ 2 ఉంటాయి. ప్రేమతో నామాన్ని జపించండి, ప్రేమతో సద్గురు చరణాల్లో మీ శిరస్సు నుంచండి, ఇంత మేలు చేసినటువంటి సద్గురువుకు ఎప్పుడూ కృతార్థులమై ఉండాలనేటువంటి ఈ మాటలే ఉంటాయి. మిగతా లీలల్లో ఇవే ఉంటాయి. ఆయన ఏ మాట రాసినా మొదట కృతజ్ఞత అనేటువంటి మాట లేకుండా ఉండదు, ప్రేమ అనేటువంటి పదం వాడకుండా ఆ అధ్యాయం అస్సలు ముగియదు. ఆ మధ్యలో ఎవరో హేమాడ్ పంత్ ఎన్నిసార్లు ఎన్ని ఓవీలలో ప్రేమ 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 అనేటువంటి మాట రాశారని చెప్పి లెక్కించినప్పుడు 53 అధ్యాయాల్లో దాదాపు 180 సార్లు ప్రేమ 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 అనేటువంటి పదాన్ని వాడారు. ఎందుకు వాడారు? ఆ పదం గుర్తొచ్చినప్పుడు మనకు ఆ సద్గురువు పట్ల మరింత ప్రేమ పెరగాలని చెప్పి. అందుకనే
ఈరోజు నాకైనా మీకైనా బాబా అనేటువంటి మాధుర్యాన్ని మనకు అందించినటువంటి హేమాడ్ పంత్ పట్ల మనకు కృతజ్ఞత ఉండాలనేటువంటిది ఇది 100% మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఏం తెలుసు మనకు బాబా చరిత్ర? శ్రీ సద్గురువును అర్థం చేసుకునేటువంటి శక్తి మనకుందా? కేవలం ఆయన రూపాన్ని చూస్తే ఆయన అర్థమవుతాడా? కాదు కదా. ఆయన రూపాన్ని, ఆయన అంతరంగాన్ని అక్షర తరంగాల్లోకి మారిచి ఆ అక్షర తరంగాలన్నీ కూడా మన హృదయంలోకి వెళ్ళేలాగా అద్భుతమైనటువంటి కథా కావ్యాన్ని, కథా అమృతాన్ని మనకు పంచడం వల్ల శ్రీ సాయిబాబా యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అది హేమాడ్ పంత్కు మనం కూడా ఆజన్మాంతం రుణపడి ఉండాలి. ఆజన్మాంతమే కాదు, ప్రతి జన్మలో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక జన్మలో సద్గురువుతో ఏర్పడ్డటువంటి అనుబంధము ఇంకా మరలా మనం ఏ జన్మలో ఏ జీవి రూపంలో ఉన్నా అది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కొనసాగుతున్నటువంటి రుణానుబంధానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ఇంతకుముందు మనం ఏ జన్మలో ఉన్నామో మనకు తెలియదు. ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. కొన్ని వందల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుందని అంటారు. అదేవిధంగా ఈ జన్మలో సద్గురువును చేరువ కావడం వల్ల నెక్స్ట్ జన్మలో మనం ఏ జీవి రూపంలోకి వెళ్ళినా గొప్ప సంస్కారాన్ని కలిగి ఉంటాం. మనకు ప్రత్యక్షంగా సచ్చరితలో చూపెట్టలేదా? శ్యామకర్ణకు ఎంత ప్రేమ కలిగి ఉండేది బాబా పట్ల. శ్యామకర్ణకు అప్పటికప్పుడు కలిగిందా బాబా పట్ల ప్రేమ? ఎన్నో జన్మలతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా, రుణానుబంధం కారణంగా అంత ప్రేమగా శ్యామకర్ణ ఉండేది. బాబా సమాధి అయిన తర్వాత, సమాధి ఘట్టం పూర్తయ్యేంత వరకు 3 రోజుల వరకు బాబా ముందుకు తీసుకుపోకపోతే పచ్చి గడ్డి కూడా ముట్టలేదు, నీళ్లు కూడా తాగలేదు, ఏది పెట్టినా తినలేదు శ్యామకర్ణ. సమాధి కార్యక్రమం పూర్తయిన తర్వాత సమాధి మందిరంలోకి తీసుకెళ్తే తన 2 చేతులు సమాధి పైన చాసి కన్నీరు కార్చి ఏడ్చింది శ్యామకర్ణ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అనుబంధం? ఈ అనుబంధాన్ని ముడివేసేది ఒక్క సద్గురువు యొక్క కథాశ్రవణం మాత్రమే ఈ అనుబంధాన్ని ముడివేస్తుంది. ఈ జన్మలో సద్గురువుని చేరామా, కోరికలు అడుక్కున్నామా, వెళ్ళిపోయామా, ఈ జన్మ అయిపోయిందా? ఏమీ సాధించం. చెప్పలేము. మనం కూడా వచ్చే జన్మలో పులిలా పుట్టవచ్చు. పుట్టిన తర్వాత సద్గురు చరణాలను ఒక్కసారి నాలుకతో స్పృశించి చనిపోవాలని చెప్పి ఆ రోజు పులి వచ్చి బాబా పాదాల వద్ద తలవాల్చి చనిపోలేదా? ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎట్లా? కేవలం సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం. ఆ సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం ఈ రోజు ఈ జన్మలో మనకి ఎలా కలుగుతుంది? కేవలం కథాశ్రవణం ద్వారా, కేవలం సచ్చరిత ద్వారా, దీని ద్వారా మాత్రమే ప్రేమ అనేటువంటి అనుబంధాన్ని, రుణానుబంధాన్ని బాబాతో మనం పెంచుకోగలుగుతాం. సచ్చరిత మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. ఆ సచ్చరిత అందించినటువంటి ఆ మహనీయుడు నిజంగా, ఆ మహనీయుని చూసినప్పుడల్లా, హేమాడ్ పంత్ రూపాన్ని చూసినప్పుడల్లా శరీరము వణికిపోతుంది. ఆయన పేరు పదే పదే తలిస్తే, బాబా నామం పదే పదే తలిస్తే ప్రేమ పెరుగుతుంది. కానీ వారి నామాన్ని స్మరించినా, వారిని చూసినా శరీరం వణికిపోతుంది. ఎందుకో తెలుసా? అరే, ఇంత నిబద్ధతతోటి ఎలా ఉండగలుగుతాడు? పక్షపాతము లేదు, బంధుప్రీతి లేదు, మిత్రులకు సంబంధించినటువంటి వాత్సల్యము లేదు, అన్నింటినీ సమానంగా తీసుకున్నాడు. కథా రచనలో ఎవరిని ఉన్నత స్థానంలో పెట్టలేదు, ఎవరిని తక్కువ స్థానంలో పెట్టలేదు. తను నిజం చెప్పాలంటే తనతో గొప్ప అనుబంధం ఉన్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గురించి 1-2 అధ్యాయాల్లో ప్రస్తావన చేస్తారు. నానాసాహెబ్ చందోర్కర్కి సంబంధించి, నానాసాహెబ్ చందోర్కర్ ఆ భగవద్గీత శ్లోకానికి సంబంధించినటువంటి ఆ అంశంలో తప్ప పెద్దగా నానాసాహెబ్ చందోర్కర్కి సంబంధించినటువంటి ఏ గొప్పతనాన్ని దేన్ని కూడా ఎక్కడ రాయవచ్చు. ఎందుకు రాయరాదు? నానాసాహెబ్ చందోర్కరు బాబా దగ్గరికి వచ్చి బ్రతిమలాడతాడు. బాబా, ఈ ద్వారకామ అంతా కూడా గుంతలు గుంతలుగా ఉంది, దీన్ని సరిచేయాలి అని చెప్పి అడిగితే బాబా ఒప్పుకోడు. చందోర్కర్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ ద్వారకామయ్యని పూర్తిగా తీసివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని చెప్పి. అప్పుడు మహల్సాతో అంటాడు, మహల్సా, ఇతను ఈ భవనాన్ని పడగొట్టి రాజభవనాన్ని కట్టడాలనుకుంటున్నాడు, మనము మరి కొత్త భవనాన్ని నిర్మించుకుందామా అని అడుగుతాడు. మహల్సాపతి తెలివైనడు కాబట్టి ఏమంటాడు తెలుసా? ఎందుకంటే కొత్త భవనం నిర్మిద్దాం బాబా అంటే ఒప్పుకోడు బాబా. బాబా, కొత్త భవనం మనకెందుకులే బాబా, ఉన్నదాన్నే రిపేర్ చేయించుకుందాం. కరెక్ట్ చెప్పావు మహల్సా, నానే కానీ అన్నాడు. ఆ విధంగా ఎంత సేవ చేశాడు బాబాకు నానాసాహెబ్ చందోర్కర్. ఎప్పుడూ కూడా తలిచేటువంటి వాడు నానా 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 అనేటువంటిది నామం తప్ప మరొకటి ఉండకపోయేటువంటిది.
నానా ఎలా ఉన్నాడు, అహ్మద్ నగర్లో నానా ఏం చేస్తున్నాడు, ఇంత. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గురించి 1-2 అధ్యాయాల్లో ప్రస్తావన ఉంటుంది, ముఖ్యంగా గురుభక్తికి సంబంధించినటువంటి ఉంటుంది. అంతే తప్ప కాకాసాహెబ్ చేసినటువంటి త్యాగం గురించి కానీ దేని గురించి కానీ పెద్దగా ప్రస్తావన ఉండదు. తర్వాత బివి నరసింహస్వామి ఇంటర్వ్యూలో వత్సలాకు సంబంధించినటువంటి మరణం, అదేవిధంగా వారి యొక్క భవంతిని సంస్థానికి దారోదత్త చేయడం, ఇదంతా కూడా తర్వాత వచ్చినటువంటిది. సచ్చరితలో కేవలం గురుభక్తి ప్రస్తావన సంబంధించి తప్ప అంతకు మించి హేమాడ్ పంతు ఎవరి జీవితాల్లోకి వెళ్ళలేదు, ఎవరి గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేయడానికి చూడలేదు. అది ఆయన యొక్క గొప్పతనం. అదే మనలాంటి వాడెవడైనా ఓ పుస్తకం రాయాల్సి వస్తే మనకెవరన్నా ఆ పుస్తకానికి అచ్చు వేయడానికి 50 రూపాయలు ఇస్తే 50 సార్లు వాళ్ళ పేరు రాస్తాం. కానీ హేమాడ్ పంతు తనకు అత్యంత సన్నిహితులైనటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈవెన్ ఆయన మనవడికి గొప్ప లీల జరిగింది. కొడుకు పుడితే కొడుకు వెనకాల ఒక పెద్ద ఆరావు ఎప్పుడు ఉంటుండేది. దైవశక్తి ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగా అయితే ఒక ఆరా పక్కన ఉంటుందో అట్లా ఉండేది. అది చూసి పాలివ్వకపోయేది. అరే బిడ్డ పాలివ్వట్లేదు, నెల రోజుల గుడ్డు, వీడు ఎట్లా బతకాలి అని చెప్పి బాధపడుతూ షిరిడీకి వచ్చేస్తే భార్య కూతురుతో పాటు బాబా ఒళ్ళోకి తీసుకొని బొటనవేలు పెట్టి హేమాడ్ పంత్ మనవాడికి పాలు తాగించాడు. ఆ పిల్లవాడు బాబా బొటనవేలు చీకుతూ ఉంటే అందులో నుంచి పాలు కారుతూ ఉన్నాయి చెంపల పక్క నుంచి. అద్భుతమైనటువంటి లీల. దాన్ని కూడా సచేతలో పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఆ బంధుత్వము, అదేవిధంగా మనవడి పైన యొక్క ప్రేమ ప్రీతి ఇదంతా కనిపిస్తుందని చెప్పి అనేకం ఆయన జీవితంలో బాబా ద్వారా చూసినటువంటివి, అనుభవించినటువంటివి అనేకం ఉన్నాయి. ఇటువంటి అన్నీ కూడా హేమాడ్ పంతులో చెలరేగుతాయి, ఇటువంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఏం చేశాడు, ఒక అద్భుతమైనటువంటి ఒకే ఒక అనుభవాన్ని ఇచ్చి న్యూట్రలైజ్ చేసి కూర్చోబెట్టాడు. బాబా పాదాలు ఒత్తుతుండగా సాటే అనేటువంటి భక్తుడి స్వప్నంలో బాబా కనిపించి గురుచరిత్ర చదువుమని చెప్పి ఇలా కాదు ఇలా చదువుమని చెప్పి చెప్తుంటే దానికి సంబంధించినటువంటి సందేహానికి సంబంధించినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి బాబా మీరు స్వప్నంలో కనిపించి గురుచరిత్ర ఇలా చదువుమని చెప్పారట. ఒక సప్తాహం పూర్తి అయింది, అమాయకుడు సాటే, ఏం చేయమంటారు, మరొక సప్తాహం చేయమంటారా లేకపోతే ముగించమంటారా అని అంటే ఇంకో సప్తాహం కానీలే అంటారు. ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి హేమాడ్ పంత్. అరే 8 సంవత్సరాల సహచర్యం వీరితో నాకు, అంతేకాదు 40 ఏళ్లుగా నేను గురుచరిత్ర చదువుతున్నాను. ఈ మహానుభావుడు ఎప్పుడు నాకు స్వప్నంలోకి రాకపాయే, నా గురుచరిత్రకు సంబంధించినటువంటి మార్గనిర్దేశనం నాకు చేయకపాయే అని చెప్పి ఆలోచన తరంగాలు పోతా 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 ఉన్నాయి. సద్గురువుకు తెలుసు కదా, వెంటనే వెళ్ళి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా, అదేవిధంగా కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడడానికి పంపిస్తారు. అద్భుతమైనటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కథ అక్కడ ఆ సందర్భం నుంచే మనకు వస్తుంది. బాబా చెప్తారు, ఈ ఒక్క కథను గుర్తుపెట్టుకో, ఈ ఒక్క కథను గుర్తుపెట్టుకుంటే నీ జీవితం ధన్యమవుతుందని చెప్పాడు. అంటే గురు సేవ ఎలా ఉండాలనేటువంటి దాని సారము, అదేవిధంగా సద్గురువు నుంచి ఏ మంత్రము ఏ తంత్రము ఏది కూడా ఆశించాలనేటువంటి ఆకాంక్ష ఉండకూడదనేటువంటిది ఆ అధ్యాయంలో చెప్తారు. అన్న పానీయాల ఆకలే ఎరుగని సాయి, భక్తుల ప్రేమకై గడప గడపకు తిరిగేను, గువ్వ పెడితే మురిసి ముద్దయ్యేను, కలిమిలేమి కష్ట సుఖాలలో తోడు నీడై నిలిచేను, భక్తుల ప్రేమ నివేదనకు తప్పించే సాయి నీకు నిండు మనస్సుతో చేస్తున్నాము. హోలీ పౌర్ణమిన నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించుము సాయి, స్వీకరించి అనుగ్రహించుము సాయి. రాసాయి మా ఇంటికి హోళీ నివేదనను ఆరగించి మమ్ము ధన్యులను చేయగా. సర్వ ప్రాణుల ఆకలి తనదేనని, దయాగుణమే జీవిత పరమార్థమని.
ఆరగించి మమ్ము ధన్యులను చేయగా